ప్రభాస్ నటిస్తున్న 'రాజాసాబ్' సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్ నటిస్తోంది. సినిమా చివరి దశలో ఉంది. టీజర్ జూన్ 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన పారితోషికం తగ్గించుకున్నట్లు సమాచారం. సాధారణంగా ఒక సినిమాకు 150 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే ప్రభాస్ 'రాజాసాబ్' సినిమాకు తక్కువ పారితోషికమే తీసుకున్నారట. తాజా సమాచారం ప్రకారం 'రాజాసాబ్' సినిమాకు ప్రభాస్ 100 కోట్ల రూపాయలు మాత్రమే పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. 'రాజాసాబ్' చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతుంది. సీజీ వర్క్ పెండింగ్లో ఉంది. నిర్మాతకి ఆర్థిక సమస్యలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన రెమ్యూనరేషన్లో 50 కోట్లు తగ్గించుకున్నట్లు టాక్. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 'రాజాసాబ్' పాటలు జపనీస్ వెర్షన్ను రూపొందించాలని నిర్మాతలు తనను సంప్రదించినట్లు తమన్ తెలిపారు. జపాన్లో ఈ సినిమా ఆల్రెడీ లాంచ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తమన్ చెప్పారు. ఏదేమైనా తమన్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 'రాజాసాబ్' సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ కథానాయకులుగా నటిస్తున్నారు. పాత హిందీ హిట్ పాటలను 'రాజాసాబ్' సినిమాలో వాడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అమితాబ్ బచ్చన్ 'డాన్' సినిమాలోని పాటను రీమిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను చిత్ర బృందం ఖండించింది. 'డాన్' సినిమా పాట రీమిక్స్ హక్కులు తమ దగ్గర లేవని ప్రభాస్ సినిమా నిర్మాతలు తెలిపారు.